టీ20 ప్రపంచ కప్ లో భారత్ వరుసగా 3 విజయాలు సాధించి సూపర్ 8 కు చేరుకుంది. యుఎస్ఏ తో జరిగిన మ్యాచ్ లో 111 పరుగుల టార్గెట్ ను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 30 బంతుల్లో 35 పరుగులు కావాల్సి రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ 16వ ఓవర్ ఆరంభానికి ముందు ఒక్కసారిగా సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారింది. దీంతో భారత్ లక్ష్యంలో 5 పరుగులు కరిగిపోయాయి. దీనికి కారణం ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఓవర్ టు ఓవర్ మధ్య నిమిషం మాత్రమే విరామం ఉంటుంది. ఒక ఓవర్ ముగిశాక మరో ఓవర్ వేసేందుకు బౌలర్ 60 సెకండ్ల లోపే సిద్ధం అవ్వాలి. ఒక ఇన్నింగ్స్ లో బౌలింగ్ జట్టు 3 సార్లు ఇలా చేయడంలో విఫలమైతే అప్పుడు ఎంపైర్లు 5 పరుగులు జరిమానా విధిస్తారు. ఈ మేరకు ఈ నిబంధనలు అతిక్రమించడంతో పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో భారత్ కు 5 పరుగులు కలిసి వచ్చాయి. 44 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. 11వ ఓవర్ గాని భారత్ స్కోరు 50కి దాటలేదు. పరుగులు రాక చాలా కష్టంగా మారింది. ఇలాంటి స్థితిలో అసహనంతో సూర్య ఓ షాట్ ఆడాడు. థర్డ్ మ్యాన్ బౌండరీ దగ్గర నేత్రవాల్కర్ క్యాచ్ కోసం ప్రయత్నించాడు. బంతి చేజారిపోయింది. అప్పటికి సూర్య స్కోరు 30 బంతులు 22 పరుగులే చేశాడు. ఈ వికెట్ పడి ఉంటే భారత్ మరింత ఇబ్బందులో పడి ఉండేది. గెలిచేందుకు అమెరికాకు మంచి అవకాశం లభించేది. ఆ తర్వాత చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ 49 బంతులు 50 పరుగులు చేసి దూబేతో కలిసి మ్యాచ్ ని గెలిపించాడు. మ్యాచ్ అనంతరం అమెరికా తాత్కాలిక కెప్టెన్ ఆరోన్ జోన్స్ ఇదే విషయాన్ని తెలిపాడు. ఈ మ్యాచ్ లో మాకు గెలిచే అవకాశం చాలా దగ్గరగా ఉండేది. సూర్య ఇచ్చిన క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, ఆ ఒక్క వికెట్ మా అవకాశాన్ని చేజార్చిందని, అదే సమయంలో కొత్త రూల్ నిబంధనల వల్ల 5 పరుగులు అదనంగా ఇవ్వటంతో మ్యాచ్ కి మలుపు తిరిగిందని, ఏది ఏమైనా పెద్ద జట్టుపై ఇలా పోరాడడం భవిష్యత్తుపై మంచి అంచనాలు పెరిగాయని ఆరోన్ జోన్స్ పేర్కొన్నాడు.